ఏమీ తెలియని అమాయకుడు కాదు, చదువురాని మొద్దు కాదు, రాజకీయాల గురించి అవగాహన లేనుడు కాదు. కానీ ప్రజల్ని వెర్రిగొర్రెలు అనుకుంటూ రాజ్యాంగాన్ని మనకిష్టం వచ్చినట్టు మార్చేసుకోవచ్చు అన్నటువంటి కోణంలో కథలు చెప్పడం అన్నటువంటిది రేవంత్ రెడ్డికే చెల్లింది. చాలా తెలివైనటువంటి ఎత్తుగడలు వేసేటటువంటి వ్యక్తే. కాకపోతే పబ్లిక్ ఏమనుకుంటారో అనేదానికంటే మనం ఎలా అనుకుంటే అలాగే పబ్లిక్ని అనేలాగా మౌల్డ్ చేయగలిగిన మీడియా మన చేతిలో ఉంది కదా అన్నటువంటి రూట్లో సాగిపోతుంది. 42% బీసీలకు రిజర్వేషన్ ఇచ్చేసాం, ఆ రిజర్వేషన్ అమలు చేయాల్సిందే, అమలు చేయకుండా అడ్డుపడుతున్నాడు నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ అన్నటువంటి ఒక హై డ్రామా సృష్టి. అదేమంటే రాజ్యాంగంలో సవరించేసేయాలి అన్నట్టు. మరి ఎంతకాలం పాటు కాంగ్రెస్ పార్టీ ఎందుకు సవరించలేదంటే గత 50-60 ఏళ్ళు దేశాన్ని పరిపాలించింది అదే కదా. ఈవెన్ ఆంధ్రప్రదేశ్లో కూడా దాదాపు 40-50 ఏళ్ళు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీనే కదా. అప్పుడు తెలియదా బీసీలు అత్యధికంగా ఉన్నారని? అప్పుడు 42% ఇవ్వాలని తెలియలేదా? అప్పుడు రాజ్యాంగాన్ని సవరించాలని తెలియలేదా? రాజ్యాంగ మౌలిక స్వరూపానికి విరుద్ధమైనటువంటి సవరణలు ఎవడి వల్ల కాదు. అదే సాధ్యమై ఉంటే కొలీజియం ఎప్పుడూ రద్దు అయ్యి ఉండేది. అది రాజ్యాంగంలో లేకపోయినా సరే వాళ్ళు ఆపాదించుకున్నటువంటి దాన్ని రాజ్యాంగాన్ని అమలు చేయడానికి ప్రయత్నిస్తేనే సాధ్యం కాలేదు. నెంబర్ 1. నెంబర్ 2, రిజర్వేషన్లు 50% దాటడానికి వీల్లేదు. అది రాజ్యాంగ మౌలిక స్వరూపానికి విరుద్ధం. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారమే 10 ఏళ్ల తర్వాత రిజర్వేషన్లు ఉండకూడదు, ఆ తర్వాత ఎక్స్టెండ్ అయ్యే కొద్దీ అడుదిట్ అయిపోతుంది అన్నటువంటి చెప్పుకొచ్చారు అన్నటువంటిది క్లియర్గా చెప్పేది. ఇప్పుడు సరే ఇంకా బడుగు బలహీన వర్గాల్లో ఉన్నత స్థితికి కాదు సమానమైనటువంటి స్థాయికి ఎదగలేదు కాబట్టి ఆ రిజర్వేషన్స్ను కొనసాగిస్తూ వస్తున్నారు. అలాంటి సిచ్యుయేషన్లో 50% దాటకూడదు అన్నటువంటి చాలా క్లియర్గా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చినటువంటి తీర్పు. దాన్ని దాటేసేసి మళ్ళీ మార్చేసుకోవడం అంటే అది డ్రామా. మనం అమ్మ పెట్టదో అడుక్కు తినానివ్వదని చెప్పేసి ఓ పక్కన ఏదో మొన్ననే బీసీల జనగణన చేసామన్నారు, మళ్ళీ అందులో లోపాలు ఉన్నాయి, మళ్ళీ రీసర్వే అని చెప్పింది మనమే. ఎవరిని నమ్మాలా, ఏది నమ్మాలా? రెండవది ఇక్కడ అటెన్షన్ డైవర్షన్ గేమ్ అన్నటువంటిది సాగిపోతూ ఉంది. చక్కటి మాటల గేమ్స్తో రేవంత్ రెడ్డి కథ నడిపేస్తున్నారు.